ఉదయకాలం అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్ మార్నింగ్. ఉదయాన్నే లేచి అందరూ ప్రార్థిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు మనకి మొదటగా వాగ్దానం, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26:3. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానము అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తుకి వెళ్ళక నేను నీతో చెప్పు వరకు ఈ దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించే వరకు ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చు వరకు ఆకాశ నక్షత్రముల వలెనన్నీ నీ సంతానమునకు విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. చూసినా ఎంత గొప్ప దేవుడో. అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారం ఇతనికి నీ సంతానానికి నీకు నక్షత్రాలు ఉన్నట్లు ప్రతి ఇది గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించే వరకు మీరు ఇక్కడే ఉండండి. నేను చెప్పినంత వరకు ఈ దేశంలోనే పరవాసులుగా మీరు నివసించండి. మీకు ఈ రాజ్యాన్ని, నక్షత్రాన్ని నీ కొడుకులకి, నీ సంతానాన్ని నేను అప్పచెప్తానని గొప్ప దేవుడు అంత మంచి వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. రెండవది, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేను. ముదిమి వచ్చే వరకు మన ప్రార్థనలు వింటే దేవుడు మనల్ని ఎంత ఘనంగా ఆశీర్వదిస్తున్నాడో, మనకి ఎంత గొప్పగా మనకి వాక్యాలు ఇస్తున్నాడో. మనం బైబిల్లో మన కోసం దేవుడు ఎంత గుప్త నిధిలాగా మనకి ఎన్ని వాక్యాలు, ఎంత అద్భుత కార్యాలు ఎన్ని సృష్టించి పెట్టిండో చూడండి. ముదిమిని వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. అంటే నీ చిన్నతనం నుంచి నీ వృద్ధాప్యం వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకుని వాడను నేనే. యెషయా 46:4. తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంక పెట్టుకొనుచు నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల్లి నిన్ను గర్భంలో నుంచి బయట వదిలిన తర్వాత నుంచి కూడా నిన్ను నేను ఎత్తుకుని వాడను నేనే. నీ తల్లి ఒడిలో నుంచి ఎత్తుకుని వాడను నేనే. నీకు తెల్ల వెంట్రుకలు వచ్చే వరకు కూడా నిన్ను ఆశీర్వదిస్తూ కాపాడిస్తున్నాను. మనం అవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలా? దేవుని ప్రార్థించాలి, దేవుని మ్రోకరించాలి, దేవుణ్ణి అడగాల. మనం ఏ తప్పిదం చేసిన ఎడల మమ్మల్ని క్షమించమని అడగాల. మన బిడ్డల కోసము, మన కోసము, మన తల్లిదండ్రుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మనందరి కోసం, మన దేశం కోసము, మన నాయకుల కోసం, మన సంఘాల కోసం. మన సంఘాలు, ఎన్నో సంఘాలు ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్నో పడిపోతున్నాయి. ఎంతమందో వాటిని విచ్ఛిన్నం చేస్తున్నారు, ఎన్నో సంఘాలను పడదోస్తున్నారు. కానీ మన ప్రార్థనలు మనం ప్రార్థించాలి. మనం గురించి ప్రార్థించి ఆ దేవుని చిత్తాన్ని మనం అడిగి, మనం దేవుని చిత్తానుసారంగా మనం నడిచి ఆయన కృపలో మనం ఎల్లప్పుడూ ఉండాలని ఈ వాగ్దానాలని మనం మనసులో పెట్టుకొని వాటి ద్వారా మనం ప్రార్థిద్దాం. ఈ రాత్రి సమయంలో దేవుడు మనల్ని అందరినీ ఆశ్రయించి కాపాడి ఉదయకాలంలో మెలుకుతో 4:30 కల్లా లేచి మనం ప్రార్థించుకునే భాగ్యం దేవుడు మనకు కలుగజేసినందుకు ఆ దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి, మా గురించి కూడా ప్రార్థించండి. ఇంకనూ మనం వాక్య పరిచర్లో ముందు సాగే భాగ్యాన్ని దయచేయగలరని, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి సైతాన్ శోధనలు, ఎలాంటి అనారోగ్యాలు మనకు పెట్టకుండా ఆ దేవుడు ప్రార్థించాలని వేడుకుంటున్నాం. మీ గురించి కూడా ప్రార్థిస్తున్నాం, మీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం, మీ బిడ్డల చదువు గురించి ప్రార్థిస్తున్నాం. మేము దీంతోనే కాదు, నేను సపరేట్గా 4:30కి లేచి ఉదయకాలం మీ అన్ని కుటుంబాల గురించి నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రార్థనలో ఉండండి, దేవుణ్ణి అడగండి. మనల్ని ముదిమి నుంచి, చిన్నతనం నుంచి ముదిమి వచ్చే వరకు కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ కాపాడు. ఆయన ఎత్తుకొని మనల్ని చేస్తాడు.
మనకి ఏ లోటు ఉండదు. మన పిల్లలకి, మన సంతానానికి సమృద్ధిగా దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. భూమిని, ఆకాశం, సర్వలోకం అనేక రీతిగా ప్రపంచం నా గొప్ప దగ్గర తండ్రి ప్రభు నాయన, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోండి. ఇదిగో ఈ ఉదయకాలం ప్రభా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా నాయన, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించి కాపాడండి. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి. ఎంతమంది అయితే ప్రభా నాయన ఈ ప్రార్థనలలో ప్రభా నాయన నీకు వారికి ఏం కావాల్సిన, వారి కుటుంబానికి ఏం కావాలో అడుగుతున్నారో తండ్రి ప్రభానాన్ని వారికి దయచేయండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక, వారి తలంపుల పట్టుకుని పెరిగిన దేవుడు కనుక ప్రభా ప్రతి కుటుంబాన్ని వారి అవసరతలు ప్రభానాన్ని మీరు తీర్చండి. ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న ప్రభా కుటుంబాలను ఆశ్రయించి వారి ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి. ప్రభానైనా మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు ప్రభా, సమస్తంలో సాధ్యమే తండ్రి. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను కూడా ప్రభా తట్టి ముట్టి స్వస్థపరచండి. ప్రభానైనా బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడండి. అలాగనే ప్రభానైనా ఇంకా ఎంతమంది అయితే ప్రభానైనా ఇంకా ఈ వాక్యాన్ని చూడుకున్నారు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభానైనా వారి మరొక తరుణంలోనైనా వారు ఆ వాక్యాన్ని చూసి ప్రభానైనా ఈ ప్రార్థనలలో పాల్గొనే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేసి మా బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించండి. వారి ఉద్యోగాల విషయంలో కూడా ప్రభా సాయం దయచేయండి. బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేయించుండగా ప్రభా బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆశ్రయించి బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే మా బిడ్డల వల్ల ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తండ్రి, ఇంటర్వ్యూలకు వెళుతున్నారు. అలాంటి బిడ్డలను చదివించండి ప్రభా. కాలేజీలలో నూతనంగా చేరుటకు ప్రభా బిడ్డలు కొత్తగా వెళ్ళి కాలేజీలలో ఉండగా ప్రభా బిడ్డలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా ఆ బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకోండి. మంచిగా చదువుకునే భాగ్యాన్ని దయచేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరి బిడ్డలు ఎలాంటి సైతాన్ సోదరులకు సైతాన్ శక్తులకు లొంగక ప్రభా బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగనే ప్రభా మా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. దాన్ని 30 100 100 దీవించి ఆశ్రయించండి. ఇంకొన్ని ప్రభా నీ పరిచర్లు ముందుకు సాగాలని మా కోరిక ఉన్నది ప్రభా. నీ చిత్తమై ఉంటే నన్ను వాడుకోగలరని వేడుకుంటున్నాను తండ్రి. నా వల్ల ఏమైనా తప్పిదములు దోషంలో నాకు క్షమించి మరి అలాంటి తప్పిదములు చేయక ప్రభా మీరే మాకు తోడుగుండి ఆశ్రయించి నీ వాక్య పరిచర్ల ముందుకు సాగులాగన ఇదిగో ప్రభా ఇది చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించి కాపాడగలని, ప్రతి కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశ్రయించి కాపాడండి. ఇదిగో ఈ ప్రభా ఎక్కడెక్కడైతే నీ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల్లో ఉన్న పాస్టర్ బిడ్డల్ని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలరని మా ప్రభును తమ కుమారుడైన ప్రేయస్కి పెట్టబెట్టుకుంటున్నా తండ్రి. ఆమెన్. చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని అందించే భాగ్యాన్ని దయచేయండి. మిమ్మల్ని నేను వేడుకునేది అయితే మీ అందరికీ మా కుటుంబం తరపున మా తరపున మీ అందరికీ మా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.